వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఫీజుల మీద నిర్ణయం, ఆసుపత్రుల పర్యవేక్షణ ఇవి రెండు కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నప్పటికీ దీని మీద చాలామందికి సందేహాలు ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా మిగతా వాళ్ళకి కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉంది. కోటి సంతకాల ఉద్యమం పేరుతో ఒక ఉద్యమం చేపట్టింది. ప్రభుత్వం మాత్రం దీని గురించి భయపడాల్సిన పని లేదు, సామాన్యులకి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు త్వరితగతిన మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తా ఉంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు, కానీ కోర్టులో కూడా చొక్కెదురైంది. అన్నీ ప్రభుత్వమే నిర్మించాలంటే ఏళ్లకేళ్లు పడుతుంది, ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు కూడా ఉండవు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీని మీద రాద్ధాంతం చేస్తుంది. అయితే మిగతా రాష్ట్రాలు, దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు, కేంద్రం కూడా పీపీపీ వైపే మొగ్గు చూపుతున్నాయి. చాలా రాష్ట్రాలు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తూ ఉన్నాయి. పొరుగునున్న కర్ణాటక కూడా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణ పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. రీసెంట్గా ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న 11 ప్రభుత్వ ఆసుపత్రులని పీపీపీ కింద అప్పచెప్పాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆసుపత్రుల నిర్మాణంలో ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ కింద నిర్మిస్తే నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అవుతాయి, ప్రజలకు వేగవంతంగా వైద్య సేవలు అందించవచ్చని ఆ ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. దీని మీద ఫీజిబిలిటీని అధ్యయనం చేయడానికి బిడ్లు కూడా ఆహ్వానించింది. ఫీజిబిలిటీ నివేదిక అందిన తర్వాత 11 ఆసుపత్రులను పీపీపీ కింద నిర్మాణం చేయాలని నిర్ణయించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థకి అప్పచెప్తాము, ప్రభుత్వం మాత్రం పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటుందని ఢిల్లీ ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే రీసెంట్గా వైద్యం, కుటుంబ వ్యవహారాల స్థాయి సంఘం, కేంద్ర పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు నిర్మించాలి అని నివేదిక ఇచ్చింది. దేశంలో వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులు వీటన్నిటిని కూడా పీపీపీ విధానంలో నిర్మిస్తే బాగుంటుంది, త్వరగా నిర్మాణాలు పూర్తవుతాయి, నిర్వహణ కూడా బాగుంటుంది అని సిఫారసు చేసింది. వైద్య కళాశాలలు, ఆసుపత్రులు పీపీపీ విధానంలో నిర్మించడానికి ముందుకు వచ్చే కంపెనీలకు, సంస్థలకు పన్ను ప్రయోజనాలు కూడా కల్పించాలని సిఫారసు చేసింది. దేశంలో వైద్య విద్య నాణ్యత మీద సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలో ఈ స్థాయి సంఘం అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఈ సిఫార్సులు చేసింది. అలాగే మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్యను కూడా గరిష్టంగా 250 వరకు పెంచాలని, వైద్య సౌకర్యాలు లేని జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సిఫార్సు చేశారు. సో కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానం వైపే మొగ్గు చూపుతూ ఉంది. ఇదే విషయాన్ని మొన్న వైసీపీ ఎంపీలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు ఆవిడ చెప్పిన మాటలను బట్టి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించట్లేదు, అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే, అందులో ప్రభుత్వ ప్రమేయం కూడా ఉంటుంది, ప్రభుత్వ పర్యవేక్షణ కూడా ఉంటుందని చెప్పారు. దానికి ఒక ఎంపీ ఏమన్నా అంటే, పీపీపీ అంటే ప్రైవేట్ కూడా ఉంటుంది కదా అని చెప్పినప్పుడు నిర్మలా సీతారామన్ గారు చాలా ఘాటుగా స్పందించారు. మీరు నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఆ పని చేయొద్దు, ప్రజలను తప్పుదోవ పట్టించినట్టు నన్ను కూడా తప్పుదోవ పట్టిస్తే ఎలా అని ప్రశ్నించడంతో వీళ్ళంతా బెత్తరపోయి వెనుదిరిగారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించేందుకు మొగ్గు చూపుతున్న సమయంలో వీళ్ళు వెళ్ళి పీపీపీ మీద ఫిర్యాదు చేయాలనుకుంటే అటువైపు నుంచి స్పందన ఇలాగే ఉంటుంది. వైసీపీ చేస్తున్న ఉద్యమాలు, సంతకాల వల్ల పీపీపీ ఆగదు. పైగా కేంద్రం కూడా ఈ పీపీపీ విధానానికి సానుకూలంగా ఉంది. కాకపోతే ఇదేంటంటే వైసీపీకి రాష్ట్రంలో రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుంది అంతే. Like, share and subscribe to Rajaniti channel.